హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. ఈరోజు మీ అందరికీ శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం చూపిస్తున్నానండి. ఈ ఆలయం అయితే కనుక మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంది కదండి, అక్కడ నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉందండి. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలం నాటిదని చెప్తూ ఉంటారండి. అప్పట్లో నిరవధ్యపురంను పరిపాలించిన చాణుక్య వీరభద్రుని కోటలో శక్తిగా పూజలు అందుకొని కాలక్రమేపీ కనుమరుగైన శ్రీ అమ్మవారి విగ్రహం 1934 సంవత్సరంలో తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ దేవులపల్లి రామమూర్తి శాస్త్రి గారి పొలంలో దున్నుతుండగా అమ్మవారి విగ్రహం కనిపించిందంటండి. తర్వాత శాస్త్రి గారికి కలలో కనిపించి ఆలయం కట్టించమని ఆదేశించగా ఆయన ఆలయంను కట్టించారంటండి. వారి కుటుంబకులే ఇప్పుడు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా వ్యవహరిస్తున్నారంట. శ్రీ అమ్మవారైతే గనక శంకు చక్ర గద అభయహస్త యజ్ఞోపవీత ధారణిగా ఏకశిలా విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా భక్తులకి దర్శనమిస్తున్నారండి. అమ్మవారికి దసరా మహోత్సవాల్లో దసరా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు చేస్తారండి. అంతేకాకుండా మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరణాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా ఈ ఆలయం ఉందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా కోట సత్యనారాయణ, కోట సత్తమ్మ అనే పేర్లు తప్పనిసరిగా ఉంటాయండి. ఇదే అక్కడ అమ్మవారి మహిమకు నిదర్శనం అన్నమాట. కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయండి. మన కోరిక మంచిదయ్యి ఉండాలి కానీ ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. అంటే డబ్బు ధనం అని కాదు, బిడ్డలు పుట్టాలని, లేదంటే మన కోరికలో నిజాయితీ ఉండాలండి, తప్పక నెరవేరుతుంది. మా అమ్మమ్మ గారు అయితే మా అమ్మగారి కోసం మొక్కుకున్నారండి. తనకి ఆపరేషన్ అయితే ఎలా ఉంటుందో కూడా చెప్పలేము, నడుస్తారో నడవరో, చాలా ఇబ్బంది పడాలి, అయితే సక్సెస్ అవుద్ది, లేదంటే లేదని కూడా చెప్పారండి. అలాంటి టైంలో మా అమ్మమ్మ గారు అయితే మా అమ్మకు బాగుంటే గనక తల్లి మేకపోతుని వేసుకుంటానని మొక్కుకున్నారు. నిజంగా సంవత్సరంలో చూపించారండి. తల్లి అయితే ఆపరేషన్ అయిన 3 months వరకు అసలు తనకు అస్సలు బాగాలేదండి. 6 to 3 months 3 to 6 months అస్సలు బాగాలేదు. ఇంకా భయం వేసేది ఎలా ఉంటుందని. కానీ ఆ తల్లి దయ వల్ల సంవత్సరంలో బాగా సెట్ అయిందండి. కొంచెం లెగిసి నించొని పని చేసుకోగలిగే స్టేజ్కి వచ్చారనమాట. నిజంగా ఆ తల్లి మహిమే కదండి. చెప్పుకోవాలంటే ఆ తల్లి గురించే చాలా గొప్పగా చెప్పుకుంటారు మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ. అంతే కదండి. మేము ప్రతి సంవత్సరం మా చిన్నప్పటి నుంచి నాన్నగారు అయితే ప్రతి సంవత్సరం నాటుకోడిని తీసుకొచ్చి అక్కడే వేసుకొని శుభ్రంగా అందరం భోజనాలు చేసేవాళ్ళం. అంత ఏ కోరిక కోరుకున్నా తీరుతుందండి. మాకు బాగా సెంటిమెంట్ అనమాట కోట సత్తమ్మ తల్లి అయితే మా ఇంట్లో అందరికీ కూడా. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, ఇలా హెల్త్ బాగాలేని వాళ్ళకి, పిల్లలు సోకడం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అమ్మవారి దగ్గర పూజ చేసి మంత్రించిన తాయెత్తు కూడా కడతారు. నేనైతే బయట నమ్మనండి, కానీ ఇక్కడ నాకేంటో చాలా నమ్మకం అన్నమాట. అక్కడ కడితే తగ్గుతుంది అని చెప్పి నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా మా పిల్లలకి కూడా కట్టించానండి. మా అల్లుడికి, మేనకోడలికి, మా పిల్లలిద్దరికి కూడా కట్టించాను. మా అమ్మగారు అయితే నాకు బాగుండాలని చెప్పి నాకు కూడా కట్టించారు. అంత నమ్ముతాను ఆ తల్లిని నేనైతే. చాలా సెంటిమెంట్ అండి. ఇప్పుడు మేము వేసుకుంటున్న పోతు కూడా అమ్మవారు మొక్కుకున్నారు కదండి, అక్కడ కనిపించేవారు మా అమ్మగారు. వాళ్ళ అమ్మగారి మొక్కు అనమాట, అంటే మా అమ్మమ్మగారి మొక్కు. మేకపోతుని స్నానం చేయించి ఇప్పుడు చూపిస్తున్న విధంగా పసుపై రాసి బొట్టు పెట్టారండి. మొక్క అయితే అమ్మమ్మది కాబట్టి అమ్మమ్మని పెట్టమన్నారు. పసుపు కుంకుమ అన్నీ పెట్టి అమ్మమ్మ అయితే దండం పెట్టుకున్నారనమాట. ప్రతి ఒక్కరూ అసలు ఆదివారం అయితే ఖాళీ ఉండదండి ఇక్కడ. ఆదివారం, మంగళవారం, బుధవారం తక్కువ, ఆదివారం, మంగళవారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. చాలామంది మేకపోతుని వేసుకొని భోజనాలు పెట్టుకుంటారు. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. జనాన్ని తీసుకొస్తారు కదండి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అక్కడే వండుకొని తినేస్తారనమాట. అలా వాష్రూమ్స్, టెంట్ హౌస్లు మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ పక్కనన్నీ రూమ్స్ అవేనమాట, రెంట్కి ఇస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న
గుడి అయితే అమ్మవారి అసలైన విగ్రహం అండి. ఈ విగ్రహమే అమ్మవారి విగ్రహం దొరికిందని చెప్పారు కదా పొలం దున్నుతుండగా, ఈ విగ్రహమేనండి. ఏది తీసుకొచ్చినా ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం కూడా ఉపారం కూడా మన చేత్తో మనమే పెట్టుకోవచ్చు. ఇక్కడే పెట్టాలండి ఉపారం కూడా. మేకపోతుని అమ్మవారికి చూపించి ఇలా గుడి చుట్టూ 3 సార్లు తిప్పాలండి. కోడిని కూడా మేమైతే కోడిని తీసుకెళ్ళాం, కోడిని కూడా తిప్పారు. మేకపోతుకి పొగ వేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా పొగ వేస్తారండి. వేసి పోతుని పట్టుకొని కాళ్ళు పైకెత్తుతూ దండం పెట్టుకుంటారండి మనస్ఫూర్తిగా. మా పెద్దమ్మ అమ్మమ్మ అయితే అమ్మమ్మ హ్యాండిల్ చేయలేరని పెద్దమ్మ పట్టుకొని దండం పెట్టుకుంటున్నారండి. అమ్మవారికి ఈ విధంగా ఉపారం పెట్టుకొని నమస్కారం చేసుకున్నారు మా అమ్మ మా నాన్న. స్వచ్ఛమైన తల్లండి, మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా జరుగుతుంది. అంత నమ్మకం మాకైతే తల్లి మీద. నేను కూడా మేకపోతుని పట్టుకొని ఇలా దండం పెట్టుకున్నాం, పిల్లలు అందరూ కూడా. ప్రతి ఒక్కరూ పట్టుకొని నమస్కారం చేసుకుంటారండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నదైతే గర్భాలయం అన్నమాట. గర్భాలయ గోపురం. లోపల వీడియోస్ తీయకూడదని ఇంకా నేను లోపలంతా తీయలేదండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపలైతే. బయట అంత వంటలు చేసి వేడిగా ఉన్నా సరే, బయట అంతా పొగతో ఉంటుంది కదండి, అంత వేడిగా ఉన్నా సరే గర్భగుడిలో మాత్రం చాలా చల్లగా ఉంటుందండి. అదేంటో తెలియదు కానీ స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎంతమంది అయినా కూర్చోవచ్చు. ఎంతమంది ఉన్నా సరే ఆలయంలో అసలు చెమటలు పట్టడం ఇలా ఏం ఉండదు. చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఇదైతే ధ్వజస్తంభం దగ్గర మేము ఫోటో దిగామండి. మొత్తం పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు, మా తమ్ముడు మా మరదలు అందరూ వచ్చారండి. వీళ్ళిద్దరూ నా మేనకోడళ్ళు. క్యూట్గా ఉన్నారు కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.